ఎదుటి వాళ్ళు నిన్ను బండబూతులు తిడితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నిన్ను అవతలోడు తిడితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? బాధపడతావు. నువ్వు అవతల వాడిని తిడితే కూడా అంతే ఫీల్ అవుతాడు. నీ పైన యజమానుడిగా ఉన్నవాడు, విను, నువ్వు జాబ్ చేసే స్థలంలో నీ పైన యజమానుడిగా ఉన్నాడు, ఏదే అంటే నీకెంత చిన్నతనంగా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మరి నువ్వెట్లా అంటావు నీ కింద ఉన్నోడిని? అవతలోడు అంటే బాధపడుతున్నావు, నీ గుండె నొచ్చుకుంటుంది కదా, మరి నువ్వెలా అంటావు? నువ్వు కష్టం చేసిన దగ్గర కూలి డబ్బులు ఎగ్గొడితే నువ్వెంత ఫీల్ అవుతావు? మరి నీ దగ్గర కష్టం చేస్తున్నోడికి కూలి డబ్బులు ఎగ్గొడితే మరి వాడెంత ఫీల్ అవుతాడు? వాడెంత ఫీల్ అవుతాడు? ప్రతి విషయంలో సోదరా ఇలా ఆలోచించుకొని చూడు. నువ్వు కొంతమంది అండి ఇతరుల ఇబ్బందులు ఉన్నప్పుడు ఊడికి సాయం చేయరు, వీళ్ళకి ఇబ్బంది వస్తే మాత్రం అందరూ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగబడి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయాలా, లేకపోతే అందరినీ కలిపి తిడుతుంటారు. ఈ మందంతా బడి సావా, అట్ట బతక ఇట్ట జావా, ఒక్క గుంపంతా పోయారు, ఈ గుంపు నాశనమై మారణమై అట్టపోయి ఎట్టపోయి పోయారని చండాలంగా తిడుతుంటారు ఏదో వాళ్ళకి హెల్ప్ చేయకపోతే. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీకు వచ్చి సాయం చేయాలంటే, సాయం చేయకపోతే వాళ్ళంతా గుంపంతా పడి సావాలా? మరి అవతల వాళ్ళు బాధలు ఉన్నప్పుడు నువ్వెక్కడ తెచ్చా? ప్రతి విషయంలో ఇది వర్తిస్తుంది. ఈ సంగతం లేదు, ఆ సంగతం లేదు, అన్ని విషయాల్లో. దేవునికి స్తోత్రం.